మా దగ్గర ట్యాక్స్ తీసుకుని నువ్వు పంచడానికి నువ్వెవరు? నువ్వు హామీ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వు ఎక్కడ చర్చ పెట్టావు దాని గురించి? ఒక అసెంబ్లీలో చర్చ పెట్టావా, లేదా జనాల మీటింగ్లో చర్చ పెట్టావా? నీకు నువ్వే మాట చెప్పడం, నీకు నువ్వే ఫ్రీ బస్ ఇస్తానంటావు, నీకు నువ్వే ఫ్రీ కరెక్షన్ ఇస్తానంటావు. ఎవరి డబ్బులను ఇస్తావు? నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ రేపొద్దున ఒక స్టేడియంలో మీటింగ్ పెట్టి ట్యాక్స్ మేము కట్టమని రోడ్డు అడ్డంగా పడుకుంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమలు చేస్తావు పథకాలు? ఎందుకు ఇస్తున్నారు మీరు హామీలు? చదువుకున్న వ్యక్తి అసెంబ్లీలో లేకపోవడం వల్ల, చదువుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఒక చట్టాన్ని చేసే స్థితిలో లేకపోవడం వల్ల, అలాంటి వాళ్ళు మన అసెంబ్లీలో లేకపోవడం వల్ల మన దౌర్భాగ్యం. వచ్చిన డబ్బుల్ని ఎలా సమర్థించాలో తెలియదు, ఒక హామీ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో తెలియదు, ఒక హామీ అమలు చేసేటప్పుడు దీన్ని ఏ పద్ధతిలో అమలు చేయాలో తెలియదు. నేను మాట ఇచ్చాను, 100 మందికి భోజనం పెడితే సరిపోద్దండి. ఇప్పుడు ఆ పథకం నా గ్రామంలో ఒక్కడు కూడా రాదు. మీరు చెప్పినటువంటి అన్న క్యాంటీన్ ఇప్పుడు ఆ పథకం అమలు చేసినట్టే చేయనట్టే చెప్పండి. మీరు ఒక సిటీలో ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ పక్కన ఉన్న 100 మంది తినడానికి లేక 10 రూపాయలు ఇవ్వమని 10 రూపాయలు చెప్పి అడిగేవాళ్ళు 100 మంది. ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండదు. ఆ క్యాంటీన్ ఉపయోగపడినట్టే లేనట్టే చెప్పండి. మీరు ఏదో సిటీ మూల పెడితే సరిపోతుందా? నువ్వు సొంత డబ్బులు జేబులో నుంచి 4 ఎకరాలు అమ్మి నువ్వు తీసుకురావట్లేదు కదా. వచ్చిన ప్రభుత్వ డబ్బు నువ్వు 1000 కోట్లు 2 కోట్లు పెట్టేది 5000 కోట్లు పెట్టి అన్ని చోట పెట్టు. సిటీ మూల ఎక్కడో అవుట్స్కట్స్లో పెట్టి ఒక 1000 మందికి భోజనాలు పెట్టి 4 ఫోటోలు తీసి పెడితే లోకం మొత్తం భోజనం వస్తుందండి? రాదు కదా. అందరికీ అవసరం లేదు కదా 5 రూపాయల భోజనం. ఎక్కడైతే జనాల రద్దీ ఉంటుందో అక్కడే జనాలు ఎక్కువ మంది తినడానికి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడాలి అది. నేను ఎక్కడో సిటీలో ఒక మూల పెట్టేస్తే నేను పెట్టేశాను అయిపోయింది ఇక నా పని అని అంటే అయిపోదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు ట్రస్ట్ లాగా పెట్టేసేయండి. ఒక 10 ట్రస్టులు పెట్టేస్తే ట్రస్ట్కి నచ్చినోడు ఎవడైతే ఉన్నాడో సేవ చేయాలన్న ఈ దృక్పథం ఎవడుందో వాళ్ళు ఆ ట్రస్ట్లో జమ చేస్తారు. ఆ ట్రస్ట్ తరపున పెట్టించండి. నువ్వు ఈరోజు గవర్నమెంట్ నుండి రేపు నీడు వచ్చి ఆడు పెట్టాడని వీడు తీసేసి వీడు వచ్చాడని ఆడు తీసేసి ఎందుకంటే ఇవన్నీ అసలు వాళ్ళ పేర్లు ఎవరు పెట్టుకోమన్నారు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వస్తేనేమో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు, చంద్రబాబు నాయుడు వస్తేనేమో చంద్రబాబు నాయుడు ఎవరు డబ్బులని పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు? అసలు ఎందుకు పెడుతున్నారు ఆ పేర్లు? ఇదంతా టోటల్లీ కూడా వ్యవస్థ నాశనం చేసేశారు. ఎడ్యుకేటెడ్ ఎప్పుడైతే అసెంబ్లీలో ఉండడో అప్పటి వరకు కూడా ఈ వ్యవస్థ బాగుపడదు. ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. వీడు చెప్తే వాడి మీద చెప్తాడు, వాడు చెప్తే వీడి మీద చెప్తాడు. వ్యవస్థ 10 సంవత్సరాలు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి? రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? రేపొద్దున ఇంకొక 10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇవాళ 10 సంవత్సరాలు అప్పులు ఉన్నాయి, అప్పులు తీసుకొచ్చారు. రేపు అప్పు ఇచ్చేవాడు ఉండడు. ఆ రోజు మన జనాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. అందరూ తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చదువుకున్న వాళ్ళు. ఆరోగ్యశ్రీని కూడా నిలిపివేస్తామంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఎలా పుట్టిందండి? సామాన్యుడికి ఒక సామాన్య వ్యక్తి ఎప్పుడైతే అతనికి మించినటువంటి భారం అతను చూపించుకుని అతని ప్రాణాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకొచ్చినటువంటి పథకం, ఆ పథకాన్ని ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎలాగూ నిజంగా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక చేతికి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నిన్ను ఆదుకోవడానికి రెడీగా ఉందని ఒక కార్డు ఇచ్చి ఆ పర్టికులర్ వాళ్ళు వెళ్ళి 10 మంది చుట్టూ తిరగకుండా వాళ్ళు ఎవరైతే ఏ సమస్య అయితే ఉందో పలానా డిపార్ట్మెంట్ కనెక్ట్ అయితే వాళ్ళకి సేవలు అందించి ఏర్పాటు చేస్తే ఆయన 50 సంవత్సరాలు పోరాడితేనే ఆయన మైండ్లో నుంచి వచ్చిన వాళ్ళ ఆలోచన ఆరోగ్యశ్రీ. అలాంటి ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడైతే ప్రభుత్వం తీసేద్దాము లేదంటే డబ్బులు కట్టమని ఆలోచించిందో ఆ ప్రభుత్వానికి ఆ రోజు నుంచి కూడా డౌన్ఫాల్ మొదలైనట్టే. అలాంటి పథకాలు ముట్టుకోకూడదు. ఒక రోజుకి మన దగ్గర నుంచి జిఎస్టీ ఎంత తీసుకుంటున్నారు? ఒక సామాన్యుడు ఎంత జిఎస్టీ కడుతున్నాడు? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎంత జిఎస్టీ కడుతున్నాడు? ఇప్పుడు మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక జిఎస్టీ రూపంలో ఒక పెట్రోల్కి కావచ్చు, లేదంటే నిత్యావసర వస్తువులకు కావచ్చు, లేదంటే కనుక ఇంట్లో బట్టలు అవి కొనుక్కోవడానికి కావచ్చు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి కడుతున్నాడు. మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎటువంటి లాభం చేకూరుతుంది ప్రభుత్వం నుంచి? మీరు పథకాలు పెడుతున్నాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో 5 కోట్ల మీద కలెక్ట్ చేసి నా ప్రభుత్వం తరపున నేను 1 కోటి మందికి 2 కోట్ల మందికి నా ఇష్టం వచ్చిన నేను పథకం ఇస్తానంటే నువ్వు ఎవరండి పథకం ఇవ్వడానికి? సామాన్యుడికి నువ్వు పథకం నువ్వు తప్పులేదు, ఏ రూపంలో ఇవ్వాలి అది? అట్లా మిడిల్ క్లాస్ వాడి దగ్గర హై క్లాస్ వాడి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు పంచుతావా? దానికి కాదు కదా ట్యాక్స్ కట్టేది. బ్రిటిషర్స్ని ఎందుకు తవరేసాం? 78 సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ని వాళ్ళు పెట్టేటటువంటి టార్చరు, మనం పండించిన పంట మీద వాళ్ళు ట్యాక్స్ తీసుకోవటం వల్ల వాళ్ళు మాకు వద్దు అని చెప్పి వాళ్ళని తవరేసాం. వాళ్ళు అంతకన్నా ఎక్కువ భారం ప్రజల మీద వేస్తున్నారే. మిడిల్ క్లాస్ వాడు ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎటువంటి ఉపయోగం లేనప్పుడు నా ఫ్యామిలీకి కానీ నాకు కావాల్సినటువంటి గ్రామంలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ లేనప్పుడు నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి? నా ట్యాక్స్ నువ్వు అధికారంలోకి వచ్చి నా పార్టీ తరపున నేను నీకు ఇది చేస్తానని చెప్పడానికి నువ్వెవరు? కొత్త పార్టీ పెట్టి నా ఇచ్చేస్తే సరిపోద్దా జనాల దగ్గర డబ్బు తీసుకుని?
కాదు కదా. మనం 5 కోట్ల మంది దగ్గర జనాల దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరికి ఎలాంటిది ఇవ్వాలి, ఒక విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి, మిడిల్ క్లాస్ వాడికి రోజు తిరగడానికి రోడ్డు కానీ ఇంకోటి కానీ మనం ఎందుకు చేయట్లేదు, రేపొద్దున మిడిల్ క్లాస్ వాడి దగ్గర మనం ఎందుకు ట్యాక్స్ తీసుకోవాలి అలాంటప్పుడు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది, లోకేష్ గారు పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? ఇక్కడ చూడండి, రెడ్ బుక్ రాజ్యాంగము అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ కొన్ని ఘటనలు అయితే జరిగినాయి కళ్ళ ముందు ఏవైతే ఘటనలు జరిగినాయో దానికి ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది ప్రభుత్వం తరపు నుంచి ఉండుంటే ఇది సహజమైన ఘటన, పార్టీ తరపున జరిగిన ఘటన కాదు అని చెప్పి ఎవరైనా సరే చెప్పగలుగుతారు. మనం ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోతే ఇది ప్రభుత్వమే చేయించిందని చెప్పి ప్రజలు నమ్ముతారు. సో ప్రజాభిప్రాయం ఎలా ఉంది, జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే చేస్తుందేమో, ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు చెప్పేది నిజమేనేమో అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అది ప్రభుత్వం చేయట్లేదని ఎప్పుడైతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందో జనాలు ప్రభుత్వం చేయట్లేదని నమ్ముతారు. అది జరగట్లేదు కదా. అప్పుడు ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అవ్వట్లేదా అనేది ఎలా చెప్తారు మీరు? అంటే లోకేష్ గారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇప్పుడు మేము ఈ విధంగా అక్రమాలు చేసే వాళ్ళని, దందాలు చేసే వాళ్ళని ఇట్లాగా శిక్షించడం కూడా మా తప్పేనా, మేము ఇంకా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే మామూలుగా ఉండదా అని అంటున్నారు. అంటే బెదిరించినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చూడండి, మీరు అక్రమాల గురించి మాట్లాడుతున్నారు. అక్రమాల గురించి మాట్లాడేటప్పుడు అసలు అక్రమం అంటే ఏంటి? ఈ సమాజంలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దాడి చేసేటటువంటి ప్రయత్నం కానీ, చంపే ప్రయత్నం కానీ జరగకూడదు. జరిగిన దానికి శిక్ష ఎలా ఉండాలి? చెయ్యి తీసినోడికి చెయ్యి తీసేయాలి, కాలు తీసినోడికి కాలు తీసేయాలి, ప్రాణం తీసినోడికి ప్రాణం తీసేయాలి. అది జరుగుతుందా? అది జరగనప్పుడు అక్రమార్కులు పెరగకుండా సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుద్దని చెప్పి ఆలోచిస్తున్నారు. సో రెడ్ బుక్ రాజ్యాంగమో ఇంకో రాజ్యాంగమో, చట్టం అనేది ఎలా ఉండాలి అని అంటే ఒక సామాన్యుడికి కానీ, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కానీ, ఒక రాజకీయ నాయకుడో ఒక డబ్బున్నవాడో దాడి ప్రయత్నం జరగకుండా, ఎవరు దాడి చేసినా రాజ్యాంగంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ తరపున పెట్టకుండా ఒక చట్టాన్ని క్రియేట్ చేసి కాలు తీసినవాడికి కాలు తీసేయాలి, చెయ్యి తీసినోడికి చెయ్యి తీయాలి, ప్రాణం తీసినోడికి ప్రాణం తీసేయాలి. అప్పుడే అక్రమార్కులు లైన్లో ఉంటారు, అప్పుడే అరాచకాలు జరగకుండా ఉంటాయి. అప్పటి వరకు అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గ్రామాలకు వెళ్ళి ఎన్ని రోడ్లు పోసాడు, ఎన్ని వాటర్ సమస్య ఉన్న చోట ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాడు. అలాగే ఎక్కడైనా సరే ఒక అరాచకం జరుగుతున్నా, లేదంటే పొలాలు మునిగిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే వెళ్ళి ఒక తూడు తీయటం, వాటర్ను బయటికి పంపించడం, అలాంటి కార్యక్రమాలు ఎన్ని చేశాడో ఒక 5 సంవత్సరాల్లో బయటికి తీయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 6 హామీలు, సూపర్ 6 అనేటటువంటి పథకాలు ఇచ్చారు. అది తప్పించుకునేది కాదే. సామాన్యుడు ఆ పథకాన్ని నమ్మి నీకు ఓటేశాడు. అది సామాన్యుడు నిన్ను నిలబెట్టడానికి ఏ రోజైనా సరే సామాన్యుడికి 5 సంవత్సరాల్లో అర్హత అనేది ఉన్నది. అది నువ్వు తప్పించుకునేది కాదు. నువ్వు చేయనప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు పెట్టాము? ప్రతిపక్షం అనేది ప్రజలు ఎందుకు ఎంటుకుంటారు అంటే, ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిన హామీని చేయకుండా తప్పుకుంటుందో దానిని చేపించడానికి, లేదు వాళ్ళు చేయకపోతే మేము చేస్తామని చెప్పి వీళ్ళు ముందొచ్చి నిలబడడానికి ప్రతిపక్షాన్ని పెడతారు. ప్రతిపక్షం లేకుండా ఎప్పుడూ కూడా అధికార పార్టీ అనేది అమలు చేస్తుంది అనేది ఒట్టి మాట. సో ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి. ప్రతి సభలోనూ ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతిపక్షం గొంతు నొక్కేస్తే మన కేసీఆర్ పరిస్థితి ఏమైందో మీరు చూశారు. సో ఇక్కడ రేపొద్దున ప్రతిపక్షం లేకపోయినా సరే వాళ్ళు సొంతంగా వాళ్ళు అనుకున్నవి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ప్రజల నుంచి మళ్ళీ అదే వ్యతిరేకత వస్తుంది.